అందరు అడుగుతుంటారు, సార్ ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఏం తినాలి, ఏం తినకూడదు, న్యూట్రిషనిస్ట్ దగ్గరికి పోవాలా, డైటీషియన్ దగ్గరికి పోవాలా, ఏ డైట్ తీసుకుంటే మనకి ఇది వస్తుంది, కొందరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు, ఇంకొకటి ఏదో అంటారు, ఆయిల్స్ అంటారు, కొబ్బరి నూనె అంటారు, ఇవన్నీ అంటుంటారు. ఇవన్నీ విని కూడా మనం అనుకుంటుంటాము, అరే రే యూట్యూబ్లో అది వచ్చింది, ఆయన ఇట్లా అన్నాడు, ఈయన ఇట్లా అన్నాడు, ఇది చేద్దాము అది చేద్దామని. నేను ఒక విషయం చెప్తాను, లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారము, మెడికల్ రీసెర్చ్ ప్రకారము బెస్ట్ ఫుడ్ ఏంటి తెలుసా? చిన్నప్పటి నుంచి మీ అమ్మా నాన్న ఏ ఫుడ్ అయితే పెట్టారో అదే ఫుడ్ మీరు చనిపోయే వరకు తినండి. అదే బెస్ట్ ఫుడ్. ఇంకా వేరే ఫుడ్స్ వల్ల మీకు నష్టం తప్ప ఏ విధమైన ఉపయోగం ఉండదు. అంటుంటారు అందరూ, నేను లావ్ అవుతున్నాను అని. ఈ లావుకు సంబంధించిన మందులు, లావుకు సంబంధించిన ఆపరేషన్, లావుకు సంబంధించిన ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అన్నీ కూడా కమర్షియల్ యాక్టివిటీస్. ఈ లావుగా ఉండడం అన్నది అన్హెల్దీ కాదు, సన్నగా ఉండడం హెల్దీ కానే కాదు. హెల్దీ అంటే జబ్బు లేకుండా ఉండడము, హెల్త్ లేదు అంటే జబ్బు రావడం. లావుగా ఉన్నంత మాత్రం మీరు చూడడానికి కొంచెం లావుగా అనిపిస్తారు తప్పితే మీరు అన్హెల్దీ అని కాదు. అది సన్నగా ఉన్నవాడు సూపర్ స్టార్ అని కాదు, 100 సంవత్సరాలు బతుకుతాడని కాదు. కానీ లావుగా ఉండడం వల్ల కొన్ని అనర్థాలు జరగచ్చు. వాళ్ళు చేయాల్సింది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాదు, ఫుడ్ మానేయడం కాదు, లేదంటే స్లిమ్ ట్యాబ్లెట్స్, స్లిమ్గా ఏ ఎక్సర్సైజులు చేయడం కాదు. మీరు చేయాల్సిందంతా కూడాను మీరు చిన్నప్పటి నుంచి తినే ఫుడ్ని క్వాంటిటీ తగ్గించుకుంటే సరిపోతుంది. కొంతమంది లావుగా ఉన్న వాళ్ళు ఇటువంటివి చేసినా కూడా లావు తగ్గరు. అటువంటి వాళ్ళలో మీరు ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి పెద్ద పెద్ద సర్జరీలు కూడా ఉన్నాయి. ఆ సర్జరీల్లో చాలా కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అన్లెస్ ఆ సర్జరీ వల్ల చాలా మంచి రెస్పాన్స్ వస్తుందని మీరు నమ్మితేనే ఆ సర్జరీకి పోండి, కానీ అనవసరంగా కూడా సర్జరీకి పోవద్దు. నేను చెప్పే విషయం ఏంటంటే, ఒక గుడ్ ఫుడ్ అంటే కరెక్ట్ భోజనము ఏది అంటే, మన బాడీలోకి చిన్నప్పటి నుంచి ఏ ఆహార పదార్థాలు, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ కరెక్ట్ మోతాదులో ఎలా వెళ్తున్నాయి అవి తినడం అన్నదే కరెక్ట్ ఫుడ్ హ్యాబిట్స్. వే ప్రోటీన్స్ అని, అవని, ఇవని ఏవేవో మనకి చాలా ఖరీదు ఉంటాయి, 1000 రూపాయలు 2000 రూపాయల డబ్బాలు. అవన్నీ తినడం వల్ల లేనిపోని అనవసరమైన గట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా తక్షణమే ఆపి చిన్నప్పటి నుంచి మీరు తినే ఫుడ్నే తినండి. దీనికి ముఖ్యమైన ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. పెట్రోల్ బండిలో డీజిల్ పోస్తే ఏమవుతుంది, డీజిల్ బండిలో పెట్రోల్ పోస్తే ఏమవుద్ది, అదేవిధంగా మీకు చిన్నప్పటి నుంచి అలవాటైన మీ ఆహార నాళము ప్లస్ ఆల్సో ఈ మెటబాలిజం అంతా కూడాను దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మంచి హెల్త్ కావాలనుకున్న వాళ్ళు మీరు చిన్నప్పటి నుంచి తినే ఫుడ్డే తినండి, మిగతా ఫుడ్లు ఏవి కూడా తినద్దు. ఇది నా సిన్సియర్ అడ్వైస్ మీ అందరికీ.